నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. మనం తరచూ చూస్తూనే ఉన్నాము. జనరల్గా ఇప్పుడు చిన్న పెద్ద మెన్ ఉమెన్ అని తేడా లేకుండా హెయిర్ సమస్యలతో చాలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళని చాలా చూస్తూనే ఉన్నాము. సో ఇప్పుడు వాటికి సంబంధించి మన ఇంట్లోనే చక్కని రెమెడీస్ చేసుకొని ఎలా చేసుకుంటే మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందో అని చూపించడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డాక్టర్ లహరి గారు. మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేడం గారిని అడిగి డౌట్స్ అన్ని క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం. హాయ్ అండి. నమస్తే. నమస్తే మ్యామ్. ఇప్పుడు హెయిర్తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా మ్యామ్. సో వాళ్ళకి ఎలాంటి ఇంట్లోనే మాకు అందుబాటులో ఉన్న వస్తువులతోటి చేసుకొని అట్లాంటివి ఏమన్నా హెల్త్ టిప్స్ చెప్తారా మ్యామ్? షూర్ అండి. సో జనరలీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నప్పుడు ఏంటంటే చాలాసార్లు న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే తీసుకున్నటువంటి ఆహారంలో సరిపడా పోషక విలువలు లేనట్టయితే మనకి హెయిర్ ఫాల్ అనేది వన్ ఆఫ్ ద సిమ్టమ్స్ కింద వస్తుంది. సో ఇవాళ మనం చేసుకునే రెసిపీలో ఉండేటువంటి న్యూట్రియంట్స్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద రెసిపీస్ అనమాట. ఇలాంటి డిషెస్ మనం చాలా తయారు చేసుకోవచ్చు ఇంట్లోనే. అలాంటివి తయారు చేసుకున్నప్పుడు మనకి హెయిర్ ఫాల్కి కారణం అయ్యేటువంటి డెఫిషియన్సీస్ రాకుండా అవాయిడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉండడానికి రీజన్స్ మనకి ఐరన్ డెఫిషియన్సీ కావచ్చు. అంటే తీసుకున్న ఆహారంలో ఐరన్ సరిపడా లేకపోవడము, ఈవెన్ ప్రోటీన్ సరిపడా లేకపోవటం కానీ, అట్లాగే విటమిన్ ఈ సరిగా లేకపోవడము, బయోటిన్ అనేటువంటి ఒక పర్టికులర్ బి విటమిన్ ఉంటుంది, అది సరిగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో వాటన్నిటినీ కనుక మనకు అందించేటువంటి ఆహారం మనం రెగ్యులర్గా డైట్లో భాగం చేసుకున్నట్టయితే ఈ హెయిర్ ఫాల్ అనేటువంటి సమస్యకి ఫైటింగ్ చేయొచ్చు, మనం రెమెడీ అనేది దొరుకుతుంది. నైస్. ఇప్పుడు మా ప్రేక్షకుల కోసం అండ్ మా కోసం ఎలాంటి రెమెడీ చేయబోతున్నారు మ్యామ్? ఇవాళ చేసే రెసిపీ అండి, మనము ఓట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. జనరలీ ఓట్స్ అనేది ఈ మధ్య కొంచెం యూసేజ్ పెరిగింది, కానీ చాలామందికి ఎలా చేసుకుంటే ఇది హెల్తీగా తీసుకోవచ్చు, లేకపోతే అందరికీ ఇష్టమయ్యేలాగా ఎలా తీసుకోవచ్చు. కొంతమందికి కొంచెం సేవరీ అంటే సాల్టీగా మసాలా అది ఉంటే ఇష్టం, కొంతమంది కొంచెం స్వీట్గా ఉంటే ఇష్టము. అట్లా అని స్వీట్ అన్నారు కదా అని షుగర్ కానీ బెల్లం కానీ ఇట్లాంటివి యాడ్ చేయకుండా కూడా కొంచెం స్వీట్నెస్ అట్లాగే కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ కూడా ఉండేలాగా చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ లాగా మనం ఈ ఓట్ మీల్ అనేది తయారు చేసుకుందాం ఈరోజు. ఓకే. సో ఓట్ మీల్కి సంబంధించి ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా మ్యామ్? ఓట్ మీల్కి నార్మల్ ఓట్స్ కావాలండి మనకి. ఓకే. ఓట్స్ ఎనీ ఓట్స్ తీసుకోవచ్చు. ఓకే. కాకపోతే ప్లెయిన్గా ఉండాలి, అంటే మసాలా అది ఉన్నవి కాకుండా ప్లెయిన్ ఓట్స్ తీసుకోవాలి. అండ్ మిల్క్, ఒకవేళ మిల్క్ పడని వాళ్ళు ఉన్నట్టయితే కనుక ఆల్మండ్ మిల్క్, సోయా మిల్క్తో కూడా ఇది చేసుకోవచ్చు. అలాగే రకరకాల నట్స్ అండ్ సీడ్స్, మనం ఇక్కడ వాల్నట్స్, ఆల్మండ్స్ అంటే అక్రోట్, బాదం, అలాగే పుచ్చకాయ గింజలు, పంకిన్ సీడ్స్ యూజ్ చేస్తున్నాం. నట్స్ విషయానికి వస్తే డ్రైడ్ ఫ్రూట్లో వచ్చేసి డేట్స్, అట్లాగే రైజిన్స్ అంటే కిస్మిస్, అంటే ఖర్జూరాలు, కిస్మిస్ కూడా యూజ్ చేస్తున్నాము. అండ్ అడిషనలీ సీడ్స్ వచ్చేసి కొంచెం ఫ్లాక్ సీడ్ అంటే అవిసె గింజలు, అవి కూడా యూజ్ చేస్తున్నాము. అవిసె గింజలు పౌడర్ చేసుకొని యూజ్ చేస్తున్నాము. అండ్ ఫ్రూట్ మనం ఇక్కడ యాపిల్ యూజ్ చేస్తున్నాము, ఆల్టర్నేటివ్గా బనానా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అని కొంచెం దాల్చిన చెక్క పొడి అనేది మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవాళ మనం చేసేటువంటి ఓట్ మీల్ రెసిపీలో. ఓకే. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మ్యామ్? మనం షూర్ అండి. సో కొంచెం లోలో పెట్టుకొని మిల్క్ ఒక 200 to 300 అండి, ఎంతమందికి చేస్తున్నారు అనే దాన్ని బట్టి పర్ పర్సన్ అబౌట్ అంటే ఒకళ్ళకి ఒక 200 ml వరకు మిల్క్ యూజ్ చేసుకుంటే సరిపోతుంది. జనరలీ ఏజ్ని బట్టి ఒక అడల్ట్. సో ఇప్పుడు మనం చేసేది 1% ఇది 1 personకి ఈ సర్వింగ్ ఇప్పుడు తీసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు చూసారు కదా మీరు, అంటే మీ ఇంట్లో ఎంత మందిని బట్టి 1%, 2% దానికి బట్టి మీరు క్వాంటిటీ తీసుకోండి. అండ్ ఇది చాలా క్విక్గా అయిపోతుందండి. సో 4-5 ఒకటేసారి చేయాల్సిన అవసరం కూడా ఉండదు. 5 minutes 10 minutes కంటే ఎక్కువ పట్టదు కాబట్టి ఎవరికి కావాల్సినప్పుడు వాళ్ళు చేసుకునేందుకు కూడా అవకాశం ఉంటుంది. అండ్ దాదాపు 10 years దాటిన పిల్లలందరూ వాళ్ళంతటా వాళ్ళు కూడా చేసుకోగలిగేంత ఈజీగా ఉంటుంది. సో జస్ట్ మనం ఏంటంటే టేబుల్ స్పూన్ మెజర్స్ అట్లా చూసుకుంటే ఇది దాదాపు 2 tablespoons ఉంటుందండి. ఓకే. సో మనం ఇక్కడ 4 tablespoons టోటల్ ఓట్స్ వేస్తున్నాం అనుకోండి, ఒక 200 mlకి. దెన్ జస్ట్ మిక్స్ చేసుకోవాలి. ఓట్స్ చాలా ఈజీగా కుక్ అవుతుందండి. ఇది చిక్కబడే వరకు మనం కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో మేడం, ఇప్పుడు ఓట్స్లో ఉన్న ప్రోటీన్స్ అవి నార్మల్గా అందరికీ తెలీదు. ఓట్స్ అంటే నార్మల్గా ఎట్లా చేసుకొని తినడం అట్లాంటిది ఉంటుంది. మీరు కొంచెం వాటి కోసం ప్రోటీన్స్ అందులో ఉండే న్యూట్రియంట్స్. సో ఫస్ట్ ఇంగ్రీడియంట్ మనం మిల్క్ యాడ్ చేసాం కదా,
పాలు వచ్చేసి చక్కటి సోర్స్ ఆఫ్ కాల్షియం, అట్లాగే ప్రోటీన్ కూడా. చాలాసార్లు హెయిర్ లాస్ అనేది తగినంత ప్రోటీన్ తీసుకోకపోతే కూడా అవుతుంది. ఓకే. సో ఆ ప్రోటీన్ కంటెంట్ కోసం మనం ఇక్కడ మిల్క్ అనేది చక్కటి సోర్స్ అని చెప్పొచ్చు. కేవలం ప్రోటీన్ మాత్రమే కాకుండా జనరల్గా బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి కానీ ఆర్ ఓవరాల్ హెల్త్కి కానీ మనకి కాల్షియం కూడా చాలా ఉపయోగపడుతుంది. సో చక్కటి కాల్షియం సోర్స్ కింద కూడా మనకి మిల్క్ అనేది ఉపయోగపడుతుంది. మిల్క్లో కూడా కొన్ని రకాల బి విటమిన్స్ ఉంటాయి. అట్లాగే తీసుకున్న మిల్క్ని బట్టి ఈ మధ్య కాలంలో వచ్చేటువంటి చాలా మిల్క్స్ వైటమిన్ డి కూడా ఉంటున్నాయి అన్నమాట. సో ఇది కొంచెం కుక్ అవుతూ ఉందండి. చాలా ఈజీగా బాయిల్ అయిపోతుంది. ఫిసి ఆల్రెడీ బాయిల్కి వచ్చేసింది. కొంచెం చిక్కబడే వరకు ఉంటే చాలు. మ్యాక్సిమం మీకు 3 నుంచి 5 నిమిషాల కంటే ఎక్కువ పట్టదు. కలుపుకుంటూ ఉంటే ఏంటంటే కింద అంటకుండా ఉంటుంది. ఇంకా ఓట్స్ విషయానికి వస్తే ఓట్స్లో కూడా కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, కానీ బి విటమిన్స్ అనేవి ఎక్కువ ఉంటుందండి. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది. సో ఇది కుక్ అయిపోయిందండి పూర్తిగా యాక్చువల్లీ. సో థిక్ అయిపోయింది చూసారా. మనం యాడ్ చేసినప్పుడు మిల్క్ సెపరేట్, ఓట్స్ సెపరేట్ ఉంది. ఇప్పుడు చక్కగా మంచి థిక్నెస్ అనేది వచ్చింది దీనికి. దీనికంటే ఎక్కువ కుకింగ్ కూడా అవసరం లేదు. బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాల్సిన నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా ఇప్పుడు వేసేసుకోవచ్చు. ముఖ్యంగా డేట్స్, రైజిన్స్ లాంటివి ముందు యాడ్ చేస్తే ఏంటంటే కొంచెం సాఫ్ట్ అవుతాయి. ప్లస్ మొత్తం ఓట్ మీల్ అంతటికి కూడా స్వీట్నెస్ అనేది వస్తుంది. మనము ఎక్స్ట్రాగా ఏమి స్వీటనర్ లైక్ ఈ షుగర్, జాగరీ కానీ హనీ కానీ ఇట్లాంటివి యాడ్ చేయాల్సిన అవసరం లేకుండా మనకి డేట్స్, రైజిన్స్ నుంచే చక్కటి స్వీట్నెస్ అనేది వస్తుంది. అలాగే ఇవి చిన్న చిన్న పీసెస్ చేసి వేసుకున్నాం కాబట్టి ఒక్కొక్క బైట్కి అట్లా ఒక స్మాల్ పీస్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. అండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు కంప్లీట్ కుక్ అయిపోయిన తర్వాత. ఆ వేడికే కొంచెం మగ్గిపోతాయి కూడా అనమాట డేట్స్ కానీ ఇవన్నీ. సో కొంచెం సాఫ్టన్ అవుతాయి. దెన్ వీ కెన్ యాడ్ ఆల్ ద అదర్ ఇంగ్రీడియంట్స్ ఆల్సో. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్ వేస్తున్నామండి. దెన్ పంప్కిన్ సీడ్స్. ఆల్మండ్స్లో కూడా విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మండ్స్ కానీ, పంప్కిన్ సీడ్స్ కానీ ఇవన్నీ ఏంటంటే వాల్నట్స్ కానీ వీటన్నిటిలోనూ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది. ఈ ఫ్యాట్ అనేది గుడ్ ఫ్యాట్స్ అన్నమాట. సో మన హెయిర్ షైనీగా ఉండాలి, నాట్ జస్ట్ హెయిర్ లాస్ కదండి, చాలా మందికి డ్రై హెయిర్ ప్రాబ్లం కూడా ఉంటుంది కదా. సో అలా కాకుండా హెయిర్ షైనీగా ఉండేందుకు కూడా మనం ఆహారంలో తీసుకునేటువంటి ఫ్యాట్ కంటెంట్ అనేది, అట్లాగే ఎలాంటి ఫ్యాట్స్ తీసుకుంటున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. వాటన్నిటికీ కూడా మనకి నట్స్ అండ్ సీడ్స్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక ఇంకొన్ని నట్స్ అండ్ సీడ్స్ ఉన్నాయి దీంట్లో. వాల్నట్స్ ఉన్నాయి, అక్రోట్, వాల్నట్స్, అట్లాగే ఫ్లాక్ సీడ్ పౌడర్. ఫ్లాక్ సీడ్ అంటే అవిసె గింజలండి. ఈ రెండిట్లో కూడా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఇన్ఫ్లమేషన్ని తగ్గించడానికి, అట్లాగే హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. సో వాల్నట్స్ కూడా యాడ్ చేసుకున్నాము. ఫ్లాక్ సీడ్ కొంతమంది సీడ్స్ లాగా డైరెక్ట్ యాడ్ చేస్తారు. ప్రాబ్లం ఏంటంటే ఆ షెల్ చాలా థిక్గా ఉండటం మూలాన మనకి పూర్తిగా డైజెస్ట్ అయ్యి దాంట్లో న్యూట్రియంట్స్ అబ్జార్బ్ అవ్వవు. అదే మనం పౌడర్ లాగా చేసుకుని వేసుకున్నట్టయితే కనుక ఈజీ అవుతుంది, అబ్జార్ప్షన్ ఈజీ అవుతుంది. ఫ్లాక్ సీడ్లో కూడా మనకి ఈ యాంటీ ఆక్సిడెంట్ కంటెంట్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. నట్స్ అండ్ సీడ్స్ అన్నిట్లోనూ విటమిన్ ఈ అనేది ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఈ అనేది కూడా మనకి హెయిర్ లాస్ అవ్వకుండా ఉపయోగపడుతుంది. సో జస్ట్ ఒక 1 టీ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. అండ్ ఇది కూడా కొంత మిక్స్ చేసేసుకొని ఫైనలీ కొంచెం సినమన్ పౌడర్ కూడా యాడ్ చేసుకుంటే, ఇది జస్ట్ ఫ్లేవర్ కోసం. దాల్చిన చెక్క పొడి, యాలుక పొడి ఇష్టం ఉన్న వాళ్ళు యాలుక పొడి కూడా వేసుకోవచ్చు. మనకి ఇవి ఫ్లేవర్ కోసమే కాబట్టి ఎలాంటి ఫ్లేవర్ అంటే అలా కొన్నిసార్లు నట్మెగ్ అంటారండి, జాజికాయ, అది కూడా ఆ పొడి కూడా వేస్తే కూడా. సో మన ఇంట్రెస్ట్ని బట్టి. అలాగే దీంట్లోనే ఇంకొక వేరియేషన్ కావాలంటే కోకో పౌడర్ అని ఉంటుందండి. సో స్వీట్ అది ఏం లేకుండా దాంట్లో జస్ట్ ప్లెయిన్ కోకో పౌడర్ దొరుకుతుంది. చాక్లెట్ ఫ్లేవర్ కావాలంటే అది కూడా వేసుకోవచ్చు. సో డిపెండ్స్ అన్నమాట ఎవరి ఇంట్రెస్ట్ని బట్టి. ఇంకా ఫైనలీ అది కొంచెం వేడిగా ఉండగానే కొంచెం యాపిల్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు. యాడ్ చేసి పూర్తిగా మిక్స్ చేసినట్టయితే కనుక మనకి ఓట్ మీల్ రెడీ అయిపోతుంది. రైట్. సో దీంట్లో ఏంటంటే అడిషనల్గా ఇప్పుడు నట్స్ కానీ, ఓట్స్ కానీ వీటన్నిటిలోనూ న్యూట్రియంట్స్ చూసాం. మోస్ట్లీ కొంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, అట్లాగే గుడ్ కైండ్ ఆఫ్ ఫైబర్ ఫర్ గట్ హెల్త్ అట్లా ఉన్నాయి. ఫైనలీ హెయిర్ హెల్తీగా ఉండాలంటే విటమిన్ సి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. విటమిన్ సి అనేది మనకి ఇక్కడ యాడ్ చేసినటువంటి ఫ్రూట్ నుంచి వస్తుంది. సో మనం ఇక్కడ యాపిల్ తీసుకున్నాం కదా, యాపిల్ బదులుగా వేరే ఏమైనా ఫ్రూట్స్, కొంతమంది బెర్రీస్ యాడ్ చేసుకుంటారు. స్ట్రాబెర్రీస్ కానీ, మల్బెర్రీస్ కానీ, బ్లూబెర్రీస్ కానీ
అట్లాంటివి ఏమైనా యాడ్ చేసుకుంటే కూడా దాంట్లో ఉన్నటువంటి విటమిన్ సి కూడా మనకి హెయిర్ లాస్ అవ్వకుండా యూజ్ అవుతుంది. సో ఇది ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చు. సో మీరు ఫ్యాట్ ఉన్న వాళ్ళు కూడా లైక్ ఫ్యాట్ ఉన్నాను నేను ఇది తీసుకోవచ్చా అని అసలు టెన్షన్ పడదు, బికాజ్ ఇది హెల్తీ ఫ్యాట్, దీంట్లో ఉన్నది హెల్తీ ఫ్యాట్. ఇప్పుడే మేడం గారు చెప్పారు కదా, సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నమాట. క్వాంటిటీ లిమిటెడ్గా తీసుకున్నప్పుడు ఇది వెయిట్ విషయంలో ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ఇది హెల్దీ. అయితే క్వాంటిటీ అనేది కొంచెం జాగ్రత్తగా చూసి తీసుకోవాలి, ఎందుకంటే ఈ నట్స్ అండ్ సీడ్స్ అన్నీ కూడా క్యాలరీ కంటెంట్ ఎక్కువగా ఉన్నవన్నమాట. ఓకే. సో కొంచెము ఆ క్యాలరీ కంటెంట్ రెగ్యులేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్గా తీసుకున్నప్పుడు మిగతావి కొంత కంటెంట్ తగ్గించుకోవటము. జనరల్గా వెయిట్ లాస్ కోసము లో క్యాలరీస్ తీసుకోవాలి అని సజెస్ట్ చేస్తాము. బట్ ఇలాంటివి కొంచెం హై క్యాలరీ తీసుకున్నప్పుడు ఏంటంటే మనము హై క్యాలరీ తీసుకుంటున్నాం కనుక మిగతా ఫుడ్స్లో కూడా కొంత రెగ్యులేషన్ అనేది ఉండాలి. బట్ గుడ్ థింగ్ ఈజ్ ఈ ఓట్స్లో ఉన్నటువంటి ఫైబర్ వలన, మిల్క్లో ఉన్నటువంటి ప్రోటీన్ వలన, అట్లాగే నట్స్ అండ్ సీడ్స్లో ఉన్న ఫైబర్, వీటన్నిటి వలన కూడా మనకి ఆకలి అనేది చాలా ఎక్కువసేపు ఆపుతుంది ఈ ఓట్ మీల్ తీసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ కింద. సో ఆ రకంగా మనకి వెయిట్ లాస్కి కూడా ఇది ఉపయోగపడుతుంది. యాజ్ ఇట్ ఈజ్ తినాలంటే ఇలా తినచ్చు, ఏమైనా కావాలంటే మనం ఇంకా పైన నట్స్ అది వేసుకొని గార్నిష్ చేసుకోవచ్చు. సో ఇది ఇప్పుడు నార్మల్గా ఈ టైంలోనే తీసుకోవాలి పర్టికులర్గా, లైక్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ అట్లా ఏమైనా ఉంటుందా మ్యామ్? బ్రేక్ఫాస్ట్కి తీసుకుంటే ఇట్స్ గుడ్, బికాజ్ తేలిగ్గా అయిపోతుంది కదండి. అలా కాదనుకున్నప్పుడు మనం కావాలంటే ఈవినింగ్ స్నాక్ కింద కూడా తీసుకోవచ్చు, బట్ క్వాంటిటీ అనేది రెడ్యూస్ చేసుకోవాలి. ఈవెన్ నైట్ డిన్నర్కైనా తీసుకోవచ్చు. అగైన్ మనం పోర్షన్ సైజ్ అనేది రెగ్యులేట్ చేసుకుంటే ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇది కొంచెం హాట్గా తీసుకుంటే బాగుంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు తీసుకోవచ్చు. ఓకే. సో ఎక్కడైనా బయటకి ప్యాక్ చేసుకుని వెళ్ళేందుకు ప్యాక్ చేసుకుని తీసుకెళ్తే చల్లగా అయిపోతే ఇంత టేస్టీగా ఉండదు, న్యూట్రిషన్ అలాగే ఉంటుంది. సో ప్రిఫరెన్స్ని బట్టి వేడిగానా చల్లగానా అనేది చూసుకోవచ్చు. రైట్, చూసాం కదా ఓట్ మీల్ అని చెప్పేసి మేడం గారు అయితే మనకు మంచి హెల్తీది రెసిపీ అయితే మన ముందుకు తీసి పెట్టారు, లైక్ రెడీ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. షూర్ అండి. వావ్, అసలు చాలా బాగుంది. సింపుల్గా, ఎంత నీట్గా అండ్ సింపుల్గా చేసి చూపించారో. మీరు కూడా ఇట్లాంటిది లైక్ మీకు హెయిర్ ప్రాబ్లం అట్లాంటిది ఉంటే కనుక ఈ రెసిపీని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK హెల్త్.